తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం గంట గంటకు ఎలా వేగంగా మారుతుందో మనం చూస్తున్నాం. ఉదయం గత 3 రోజులు ఇలాగే చూస్తున్నాం. అయినప్పటికీ దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే అధికార పీఠానికి చేరువవుతున్నారా? నిన్నటి వరకు ఒంటరి పోరాటం అన్న టీవీకే ఇప్పుడు కూటముల రాజకీయానికి కేంద్ర బిందువుగా మారింది. తాజాగా విదుత్తలై చిరుతైగల్ కచ్చి ఎలాంటి షరతులు లేకుండా విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించడం కోలీవుడ్ నుంచి కోట వరకు పెను సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ వామపక్షాల మద్దతుతో టీవీకే బలం 118కి చేరడం, మరోసారి విజయ్ గవర్నర్ను కలవడానికి వెళ్ళి వెనుదిరగటం, మళ్ళీ కలవటానికి సరైన సమయం ఇవ్వటం, 6:30 కలవాలైనటువంటి అపాయింట్మెంట్ ద్వారా ఇప్పుడు దాదాపుగా ప్రస్తుతానికైతే ఆ గవర్నర్తోనే ఉన్నారు విజయ్. అసలు ఇవన్నీ దేనికి సంకేతం? అసలు ద్రవిడ రాజకీయాల కోటను విజయ్ బద్దలు కొట్టబోతున్నారా? ఇప్పుడు పక్కన చూస్తే టీవీకి అయితే సంబరాలు చేసుకుంటుంది. ఈ గ్యాప్లో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇది వాళ్ళ అంశాలపై మన మెగా డిబేటు. ఇదే అంశాలపై మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు రామచంద్ర గౌడ్ గారు, అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మూర్తి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఉన్న మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు నమస్తే అండి. మూర్తి గారు మూర్తి గారు నమస్తే అండి. మూర్తి గారు, తమిళనాడు రాజకీయాలు గంట గంటకు ఉత్కంఠగా మారుతున్నాయి. ఎట్టకేలకు ప్రస్తుతం అయితే విజయ్ గవర్నర్ దగ్గరే ఉన్నారు. ఈ సమయంలో ఇంకా బయటికి రాలేదు. అయితే ఇప్పుడు అసలు డిబేట్ అయ్యేలోపు ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయి కూడా మనం ఊహించలేం. అలా తమిళనాడు రాజకీయాలు గంట గంటకు మారిపోతా ఉన్నాయి. ఓవరాల్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తమిళనాడు రాజకీయాల మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు తమిళనాడులో ఎన్నికలైన తర్వాత నుంచి చూస్తున్న ఈ తతంగం అంతా, రాజకీయ తతంగం అంతా కనుక ఒకసారి మనం పరిశీలిస్తే అక్కడ విజయన్ మన 108 అంటే 107 అనుకోండి, ఆయన 2 ఉన్నాయి, 107 సీట్లు వచ్చాయి. అంటే సింగిల్ లార్జెస్ట్ వాళ్ళే. ఇప్పుడు బొంబాయి తీర్పు కానీ ఆ తర్వాత కానీ అసలు గవర్నరు తన ముందు ప్రదర్శన కాదు, శాసనసభని పిలిచి శాసనసభలో ఆయన యొక్క మెజారిటీని తెలియజేయమని కోరాలి. అలా కాకుండా ఇక్కడ ఏదో ఒక రాజకీయ శక్తి వాళ్ళని ఆడిస్తోంది, గవర్నర్ వ్యవస్థను ఆడిస్తోంది అనే దాన్ని మొత్తం తమిళనాడే కాదు భారతదేశ వ్యాప్తంగా అది మొత్తం అంతా కూడా అర్థమవుతున్నది. ఇది ఒక రాజకీయమైన క్రీడ ప్రారంభమైంది అనేది. అలాగే విజయ్ ఈ అంటే అప్పటిదాకా ఆయనకి రాజకీయ అనుభవాలు లేవు. పార్టీల యొక్క ఎత్తుగడలు, స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందన్నది తెలియదు. ఆయన సినిమాల్లోనే ఉంటుంది అనుకున్నాడో మరి ఏం భావించాడో. ఆయన వెళ్ళి లెటర్ ఇచ్చిన నేను ఇంత మెజారిటీ ఉంది నాకు అని చెప్పి ఇచ్చాడు. దాని మీదట ఆయన నువ్వు 118 ప్రూవ్ చేసుకుంటేనే పిలుస్తామన్నట్టుగా ఆయన వ్యవహరించాడు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తమిళనాడులో ఏ ఒక్కటి కూడా ఏ 2 కలిసినా కూడా, అంటే ఈవెన్ అన్నా డిఎంకే కలిసినా కూడా 120 కావు, అంటే మిగతా పార్టీలను కలుపుకోకపోతే. అట్లా అక్కడ ఒక రాజకీయ అనిస్థితిని సృష్టించాలని చెప్పి మరి గవర్నర్ తీసుకున్న వైఖరి ఆ రకంగా కనపడుతున్నది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వంగా బీజేపీ ఉంది కాబట్టి అక్కడ బీజేపీ ఇదంతా ఆడిస్తోందనే అపవాదును కూడా వాళ్ళు మోయాల్సి వచ్చింది. ఎప్పటికీ వామపక్షాలు, ముఖ్యంగా ముందుగా కాంగ్రెస్ తీసుకున్న దాన్ని అదేదో డిఎంకేకి అన్యాయం చేసింది అన్నట్టుగా మీడియాలో వస్తున్నది. డిఎంకేకి అన్యాయం చేయడం ఏంటంటే, తమిళనాడులో ఒక రాజకీయ అనిశ్చిత ఏర్పడినప్పుడు హూ ఈజ్ ద బెస్ట్? ఇప్పుడు బీజేపీ ఒక సీటు ఉన్న అన్నా డిఎంకే పరిపాలన గతంలో చూసినా, డిఎంకే పరిపాలన తర్వాత చూసినా అక్కడ ఉన్న ప్రజానీకం మెజారిటీగా విజయ రావాలి, ఒక నూతన శకం ప్రారంభమవుతుంది అన్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ తీసుకోవడం కరెక్ట్ అనేది నా యొక్క అభిప్రాయం. అయితే 5 సీట్లతోటి వస్తాడంటే రాలేదు. తర్వాత వామపక్షాలు కూడా కలిశారు. వామపక్షాలు కూడా ఎటువంటి షరతులు పెట్టకుండా, కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ ఏ షరతులు లేకుండా అన్కండిషనల్గా సపోర్ట్ చేశారు. అయితే ఇక్కడ డిఎంకే మళ్ళా గేమ్ ఆడటం మొదలెట్టింది. అట్లాగే వాళ్ళ ప్రధాన కార్యదర్శి దినకరన్ ఒక ఆయన అందులో ఉన్న ఆయన లెటర్ ఇచ్చాడు అని అంటే ఇది ఫోర్జరీ అని కేసు పెట్టడం, ఆ రకంగా
విజయ్ని విసుగుదలకి గురి చేశారు. ఒక స్టేజ్ లో విజయ్ ఈ పాలిటిక్స్ లో ఉండే కన్నా నేను తిరిగి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చాడు. నేను వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఇంక నేను ఏ పార్టీ దగ్గరికి వెళ్ళను అనే స్థితిని తీసుకొచ్చారు. అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని గవర్నర్ వ్యవస్థ ఏ రకంగా వాడుకుంటోంది అనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. దీని వెనకాల బీజేపీ ఉందని చెప్పే వాదన వస్తుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది అమిత్ షా హోమ్ మినిస్టర్, ఆయన చెప్పాలి ఇవన్నీ వద్దండి మీరు పిలిచేయండి. ఆయన శాసనసభలో కనుక నిరూపించుకోకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటున్నారో అదే జరుగుతుంది. ఎందుకని ఆ రకంగా విజయ్ యొక్క బోళాతనాన్ని, రాజకీయ అనుభవం లేని ఆ ఎత్తుగడల్ని ఎందుకని చెప్పి రకంగా చేస్తున్నారు అనేది ఇప్పుడు కనుక తిరిగి ఎన్నికలు పెడితే బంపర్ మెజార్టీతో వస్తాడు విజయ్. ఈ రోజున యూత్ కానీ మహిళలు కానీ ఎదురు చూస్తూ ఉన్నారు. అసలే తమిళనాడులో సెన్సిటివ్ గా ఉంటారు వాళ్ళ యొక్క అన్యాయులు, అక్కడికి వాళ్ళు సమన్వయం పాటిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు పరిణామాలు మళ్ళా విఎంకే పార్టీ ఇస్తుందన్న వార్తలు వస్తున్నాయి. అది సుఖాంతం అయితే మంచిది. సుఖాంతం కాకపోతే దక్షిణాదిలో ఏదో విధంగా నేను ప్రవేశించాలి, ఈ లక్ష్మణ్ రేఖను దాటాలనుకునే బీజేపీ యొక్క ఎత్తుగడగానే దీన్ని చూడాల్సిన బాధ్యత ఏర్పడుతుంది. అది బీజేపీ కూడా సలహా ఇవ్వాలి. కేంద్ర ఎన్నికల కేంద్ర హోమ్ మినిస్టర్కి చెప్పాలి, వద్దండి ఈ మూట కట్టుకోవడం మనకెందుకు, ఒక్క సీటు పెట్టుకుని మనం ఇవన్నీ గందరగోళాలు ఎందుకు, ఫెయిర్ గానే వెళ్ళిపోదాం అని అంటేనే వాళ్ళకి ఉపయోగపడుతుంది. లేకపోతే ఇదంతా కూడా ఆడిస్తున్నది బీజేపీ అనే ఒక వాదన, రాజకీయమైన నెరేషన్ ప్రజల్లోకి వెళ్ళింది. వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి ఇప్పటికైనా అసలు ఈ పాటికే విజయ్ని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అంగీకరించి ఉండాల్సింది. ఇంత నాటకం జరగాల్సిన, అది తమిళనాడు రాజకీయాల్లో ఇంత నాటకం చేయాల్సిన అవసరం లేదు. అక్కడికి కూడా స్టాలిన్ చెప్పాడు, మేము 6 నెలల పాటు చూస్తాం, ఆయన్ని ఫామ్ చేయనివ్వండి అని అన్నాడు. కానీ దినకరన్ ఎన్ఆర్డిఎంకే ఏదైతే బీజేపీ కూటమి ఉందో ఆ కూటమి ఎన్డీఏ కూటమి మాత్రం నాటకాలు ఆడుతుంది అనేది చాలా క్లియర్ గా ఉంది. దీని వెనకాల బీజేపీ నిజంగా ఉందా లేదా అన్నది తర్వాత ప్రజల్లో మాత్రం ఇది కేంద్రం ఆడిస్తున్న నాటకంగానే ఉంది. కాబట్టి ఇప్పటికైనా తెరబడి రాజకీయాల్లో అక్కడ తమిళనాడులో ఆయన్ని శాసనసభలో ముఖ్యమంత్రిగా ఆయన యొక్క ప్రభుత్వాన్ని పిలవాలి. అక్కడ ఆయన మెజారిటీ కోల్పోతే, ఎందుకంటే గవర్నర్ ముందు కాదు పెరేడ్ చేయడం, శాసనసభలోనే ఎన్నుకోవాలి శాసనసభ పక్ష నాయకుడిని. కాబట్టి అక్కడ పార్టీలు వ్యవహరించే తీరును బట్టి ఆ గవర్నమెంట్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు, అది తర్వాత విషయం. గవర్నర్ గారు హార్స్ రైడింగ్ జరుగుతుందని మీరే ఇస్తున్నారు ఆ అవకాశాన్ని. డిఎంకే తోటి నాటకం ఆడడానికి ఆ హార్స్ రైడింగ్ అనేది అసలు ప్రభుత్వం ఏర్పడక మునిపే అటువంటి అవకాశాన్ని గవర్నర్ ఇస్తున్నాడనే అభిప్రాయం కూడా ప్రజల్లో బాగా ముందు. ఇది చాలా సీరియస్ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.